గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. వైఎస్ఆర్సీపీ తరపున 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసే సస్పెన్షన్ గురైన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు ముసుగు తీసి టీడీపీలో చేరబోతున్నారు. 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ డీలా పడడం, ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధోపాతాళానికి పడిపోవడంతో చంద్రబాబు పక్కచూపులు చూస్తున్నారు. 52 రోజులు జైల్లో గడిపిన సమయంలో పార్టీ యావత్తు నిద్రావస్థలోకి వెళ్లిపోవడంతో అప్పటికప్పుడు పవన్తో జైలు నుంచే పొత్తు ప్రకటించారు. అయినా పార్టీ కోసం ముందుకొచ్చే వాళ్ళు లేకపోవడం పక్కచూపులు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెన్షన్ గురైన ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరిని వాళ్ళ పార్టీలో చేర్చుకోబోతున్నాడు చంద్రబాబు. వీళ్ళిద్దరికి టికెట్లు ఇస్తారా లేక వెన్నుపోటేనే అనేది త్వరలోనే తేలనుంది. అధికారం వచ్చిన పార్టీకే అన్యాయం చేయాలని చూసి స్వప్రయోజనాల కోసం దిగజారిపోయి చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ. తిన్నటి వాసాలు లెక్క పెట్టాలని చూశారు, నమ్మించి వెన్నుపోటు పొడాలని చూశారు. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో వీపు ఉల్లంఘించినందుకు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. రహస్యంగా టీడీపీకి ఓటు వేసి దొరికిపోయిన వీరిని వైఎస్ఆర్సీపీ నాయకత్వం సమర్థంగా కోడింగ్ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది. వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపడ్డంతో వాటికి లొంగిపోయారు.